అప్పుల ఊబిలో కూరుకుపోయి ప్రభుత్వ చేయూత కరువై ఆత్మహత్యల శరణ్యం అనుకుంటున్న రైతు కుటుంబాలకు తాను ఉన్నానంటూ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసా ఇస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల కుటుంబాలను పరామర్శించేందుకు రైతు భరోసా యాత్ర చేపట్టారు. ఈ యాత్ర అనంతపురం జిల్లాలో ఇవాళ ప్రారంభం కానుంది. నిరంతరం కరువు, అప్పుల బాధ, ప్రభుత్వ నిరాదరణ తదితర కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతు కుటుంబాల్లో స్థైర్యం నింపడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన రైతు భరోసా యాత్ర అనంతపురం జిల్లాలో ఇవాళ ప్రారంభం కానుంది. గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించిన మేరకు జగన్ ఇవాల్టి నుంచి జిల్లాలో పర్యటిస్తూ ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను పరామర్శిస్తారు. ఈ నెల 26వ తేదీ వరకు ఆయన పర్యటన కొనసాగనుంది. 5 రోజుల పాటు సాగే ఈ తొలి విడత యాత్రలో 13 రైతు కుటుంబాలను జగన్ పరామర్శిస్తారు. ఇందులో భాగంగా వైఎస్ జగన్ ఉదయం బెంగళూరు నుంచి రోడ్డు మార్గం ద్వారా లేపాక్షి మండలంలోని మామిడి మాకులపల్లి చేరుకుంటారు. అక్కడ రైతు కురుబ సిద్దప్ప కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం అక్కడి నుంచి హిందూపురం చేరుకుంటారు. అక్కడ అంబేద్కర్ సర్కిల్ దగ్గర జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాత్రి పుట్టపర్తి నియోజకవర్గంలోని చెన్నకేశవపురంలో బస చేస్తారు. 23న పుట్టపర్తి, 24న ఉరవకొండ, సింగనమల, 25, 26 తేదీల్లో గుంతకల్ నియోజకవర్గాల్లో జగన్ పర్యటిస్తారు. కానీ ఈరోజు జగన్ గారి యాత్ర అనగానే వాళ్ళు 30 మందితో ఒక లిస్ట్ రిలీజ్ చేశారు. ఆత్మహత్యలు చేసుకున్నారు రైతులు అని చెప్పి. ఈ జగన్మోహన్ రెడ్డి గారి నైతిక విజయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ఇది. రైతుల పక్షాన పోరాటంలో జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన పోరాటానికి ప్రతిఫలం దక్కింది. కొంతమందికైనా వాళ్ళు న్యాయం చేస్తున్నారు అనేది మేము భావిస్తున్నాం. అదేవిధంగా గతంలో కూడా రైతు రుణమాఫీ చేయలేదు. వాళ్ళు జనవరి 5వ తారీఖున మేము ధర్నాలు చేస్తుంటే అడావుడిగా అది కూడా 2 రోజుల ముందు ప్రకటించారు. ఆ రుణమాఫీని 1000 రూపాయల రుణమాఫీ అవనండి, 2000 అవనండి రైతులకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వలన, మా పోరాటం వలన రైతులకి మేలు జరుగుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్న రైతులకు ప్రభుత్వ ఆదరణ పూర్తిగా కొరబడిందన్నారు. కుటుంబ పెద్దను కోల్పోయిన రైతు కుటుంబాలకు ధైర్యం చెప్పడంతో పాటుగా నిరాశలో ఉన్న వారికి భరోసా కల్పించేందుకే వైఎస్ జగన్ రైతు భరోసా యాత్ర చేపట్టారని వివరించారు. రైతు భరోసా యాత్రను విజయవంతం చేసి ప్రభుత్వం కళ్లు తెరిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.